హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ ప్రీతి. సో ఈరోజు మేము పిట్స్బర్గ్ వచ్చామన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ, చిన్న తిరుపతి అని కూడా అంటారు. సో ఇక్కడ అర్జున్కి ఫస్ట్ కట్ చేయించడానికి, అంటే పుట్టు వెంట్రుకలు తీపించడానికి వచ్చాము. అండ్ అలాగే దాని తర్వాత అక్షరాభ్యాసం కూడా చేపిస్తామన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా చూపించడానికి నేను ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. అండ్ లెట్స్ గో అండ్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. సో మా ప్రోగ్రామ్ వచ్చేసి సండే అనమాట, అక్షయ తృతీయ రోజు. కాకపోతే మేము ముందు రోజే అక్కడికి స్టార్ట్ అయిపోయాము. అంటే లైక్ అక్కడికి వెళ్ళి అన్నీ అరేంజ్ చేసుకుందాం అని చెప్పేసి, నెక్స్ట్ డే హడావిడి ఉండకుండా ఉంటుంది అని చెప్పి సాటర్డే రోజే స్టార్ట్ అయిపోయాము. సండే రోజు ప్రోగ్రామ్ అనమాట, లైక్ హెయిర్ ఆఫరింగ్ అండ్ అక్షరాభ్యాసము. నాకైతే పర్సనల్గా పిట్స్బర్గ్ వెళ్ళేవి అంటే చాలా ఇష్టం అనమాట. అంటే లైక్ మొత్తం కంట్రీ సైడ్, పొలాలు, చెట్లు అండ్ ఫుల్ మౌంటైన్స్ ఉంటాయి, మంచి వ్యూస్ కనిపిస్తాయి అనమాట. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే బాగా వర్షం పడింది, కొంచెం గ్లూమీగా కూడా ఉండే వెదర్ అంతా. సో నెక్స్ట్ డే ఎలా ఉంటుందో అని అనుకున్నాము, బట్ నెక్స్ట్ డే వాజ్ గుడ్. సో మేము ఇంకా రీచ్ అవ్వగానే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట దర్శనం చేసుకోవడానికి. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ రోజు అసలు క్రౌడ్ లేకుండే. ఇంకా లాస్ట్లో పవలింపు సేవకు కూడా ఉన్నామన్నమాట. చాలా బాగా అనిపించింది అసలు, ఫస్ట్ టైం లైఫ్లో పవలింపు సేవ చూడడం డైరెక్ట్గా. అసలు ఆ వైబే వేరనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి అక్షయ తృతీయ. సో ఆ రోజు మాత్రం క్రౌడ్ బాగుంటారు అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేసాం ముందే. అండ్ ఆల్సో ఆ రోజు అభిషేకం అండ్ స్పెషల్ అర్చన ఇవన్నీ ఉండే స్వామివారికి. సో అందుకే ముందు రోజు వెళ్ళి దర్శనం చేసుకోవడం బెటర్, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా రీచ్ అవ్వగానే వెళ్ళామని. అలాగే ఇంకా రిసెప్షన్లో కూడా కనుక్కున్నాం అనమాట. నెక్స్ట్ డే ప్రాసెస్ ఏంటి అంటే హెయిర్ ఆఫరింగ్, అక్షరాభ్యాసం ఇవన్నిటికీ ప్రాసెస్ ఏంటి, ఎప్పుడు రావాలి ఏంటి అని అన్నీ కనుక్కున్నాము. సో దట్ నెక్స్ట్ డే హ్యాసిల్ ఫ్రీ ఉంటుంది అని చెప్పి. సో ఇంకా అలా ప్రశాంతంగా దర్శనం చేసేసుకొని రూమ్కి వచ్చేసామన్నమాట. ఇంకా చెక్ ఇన్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసుకుంటూ డిన్నర్ చేసామన్నమాట. ఇంకా అలా డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కోసం అన్నీ ప్యాక్ చేసి రెడీ పెట్టుకున్నాను. అంటే లైక్ అక్షరాభ్యాసంకి, పుట్టు వెంట్రుకలకి కావాల్సిన సామాన్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ఇంకా షఫర్ చేసి రెడీ అయిపోయి ఇంకా అర్జున్కి జుట్టేస్తున్నాను అనమాట. అంటే లైక్ చాలా మిస్ అవుతాయి జుట్టుని. చిన్నప్పటి నుంచి వాడికి ప్రతి ఒక్కసారి అమ్మాయిలా రెడీ చేసుకొని అన్ని థింగ్స్ చేశాను, అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. ఇంకా ఈ హెయిర్ మిస్ అవుతా అని అంటుంటే అర్జున్ ఇంకా నవ్వుతున్నాడు, నో అమ్మా వాట్ అమ్మా అనుకుంటూ. సో ఇప్పుడే పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అర్జున్కి పుట్టెంటుకలు తిప్పడానికి చాలా మిస్ అవుతాయి హెయిర్ని. వద్దా? సో రూమ్లో నుంచి అయితే ఈ వ్యూ ఉందన్నమాట, మొత్తం ఫ్రెష్ గ్రీన్ లీవ్స్తో. అసలు ఎంత బాగా అనిపించాయో ట్రీస్ కూడా. అండ్ జనరల్గా పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్ దగ్గర ఇట్లాంటి మౌంటైన్ వ్యూస్, జనరల్గా వ్యూస్ చాలా బాగుంటాయి. నాకెందుకో చాలా నచ్చుతుంది వెళ్ళినప్పుడల్లా. వెళ్తే సమ్మర్లోనే వెళ్ళాము ఇప్పటి వరకు. సో వెళ్ళినప్పుడల్లా బాగా అనిపిస్తుంది. అర్జున్కి కూడా చాలా నచ్చుతాయి, అన్నీ చెప్తున్నాడు అమ్మ బర్డ్ ట్రీ అని చెప్పి.
ఇంకా అక్క వాళ్ళు లోపల రెడీ అవుతుంటే మేము బయటకు వచ్చి ఇలా ఫిట్ చెక్ చేస్తున్నాం అనమాట. అర్జున్కి నార్మల్ డ్రెస్ వేశాను, ఎందుకంటే పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత మళ్ళీ షవర్ చేపించి వేరే డ్రెస్ వేయాలి. అక్కడ ఉందా పద రూమ్ లోకి వెళ్ళాం పద. I love you, Nana. I love you too, Nana. I miss you. Let's go, Arjun. Yeah. సో అలా ఇంకా అందరు రెడీ అయ్యేంత వరకు నేను అర్జున్ ఫుల్ టైం పాస్ చేసామన్నమాట. ఫుల్ ముచ్చట్లు, ఆటలు. అండ్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత హోటల్ చెక్అవుట్ చేసేసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. సో మేము వెళ్ళగానే ఇంకా రిసెప్షన్లో టికెట్స్ తీసేసుకున్నాం అనమాట. వాళ్ళేమో అక్షరాభ్యాసంకి ఒక స్లేట్ ఇంకా స్లేట్ పెన్సిల్ ఇచ్చారు. నేనేమో కొత్త సిజర్స్ ఇంకా దువ్వెన అండ్ కొన్ని జిప్లాక్స్ తీసుకెళ్ళాను. అంటే కట్ చేసిన హెయిర్ నేను స్టోర్ చేసుకోవడానికి, ఎందుకంటే మేము తిరుపతిలో వేద్దాం అనుకున్నాము. ఫస్ట్ గుండు తిరుపతిలో చేపిద్దాం అనుకున్నాము, బట్ కుదరలేదు కాబట్టి ఆ హెయిర్ని స్టోర్ చేసి తిరుపతికి వెళ్ళినప్పుడు డ్రాప్ చేయడానికి నేను జిప్లాక్స్లో స్టోర్ చేసుకోవడానికి తెచ్చుకున్నాను అనమాట. సో అలా 3 కత్తర్లు అయిన తర్వాత ఇంకా మేము అక్కడే గుళ్ళో షవర్స్ ఉన్నాయన్నమాట కింద. ఇంకా షవర్స్కి తీసుకెళ్ళిపోయి అర్జున్కి స్నానం చేపించి కొత్త బట్టలు వేసి తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఈ హెయిర్ ఏమో నేను మొత్తం ప్యాక్ చేసేసుకొని ముడుపు కట్టడానికి జిప్లాక్లో పెట్టేసుకున్నాను. షవర్ చేపించాక ఇలా రెడీ చేశాను అనమాట. చిన్న నామం పెట్టాను, గోవింద నామం. సో అలా అక్షరాభ్యాసం కూడా అయ్యిందనమాట. జనరల్గా 3 years పిల్లలకి అక్షరాభ్యాసం చేయించొద్దు అని నా ఫీలింగ్. 5 years అలా వచ్చిన తర్వాత చేయిస్తే బెటర్, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది కదా. ఇప్పుడు వీడికి ఏంటో అర్థం కావట్లేదు, అర్జున్కి రాపిస్తున్నాము ఏంటో అంతా అనుకుంటున్నాడు. కానీ నాకేంటంటే ఇంకెలాగో టెంపుల్కి వెళ్ళాం కదా, ప్లస్ వీడు వద్దన్నా కూడా బుక్స్లో అన్నీ రాస్తున్నాడు, లైక్ స్లేట్ పట్టుకొని అన్నీ రాసేస్తున్నాడు. సో వాడికి ఏదైనా నేర్పించడానికి డే కేర్కి వెళ్ళినా వాళ్ళు ఏదైనా రాపిస్తే వితౌట్ అక్షరాభ్యాసం ఎందుకు స్టార్ట్ చేయడం అని ఒక ఫీలింగ్తో ఉన్నా నేను. అందుకని ఇంకా వెళ్ళాం కాబట్టి 3 yearsకే చేపించేద్దాంలే అని చెప్పి చేపించాము అక్షరాభ్యాసం. బట్ 5 yearsకి చేపించాల్సింది అనేది నా ఫీలింగ్.
కొంచెం కష్టమైంది. వాడికి మధ్యలో కొంచెం బలవంతం పెట్టాల్సి వచ్చింది రాయమని, ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఇది రాయి అది రాయి అని అంటే వాడికి అర్థం కావట్లేదు. వాడంతలా వాడు బొమ్మలు గీయడానికి లైక్ పిచ్చి గీతలు గీయడానికి వాడికి ఓకే, బట్ ఇలా ఏదైనా రాయమంటే వాడికి పాపం టఫ్ అయిపోతుంది. సో ఇంకా అలా అక్షరాభ్యాసం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో 2 ప్రోగ్రామ్స్ అనుకున్నట్టుగా టైంకే అయిపోయాయి. సో ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా అక్షరాభ్యాసం అయిన తర్వాత అర్జున్తో కొంతమంది పిల్లలకి బుక్స్ అండ్ పెన్సిల్స్ పంచామన్నమాట. అంటే లైక్ విద్యాదానం లాగా. అక్షయ తృతీయ కూడా కాబట్టి ఆ రోజు ఏది దానం చేసినా అది మనకి డబుల్ వస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం అంట. సో అలా 2 కలిసి వచ్చాయన్నమాట. సో అలా ఇంకా 2 ప్రోగ్రామ్స్ అయిన తర్వాత అర్చన చేయించుకొని ఇంకా లంచ్ చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ వీక్లో ఒక మంచి డే చూసుకొని అర్జున్కి గుండు చేయిద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత షార్కీస్ హెయిర్ కట్స్లో వాళ్ళని అడిగితే మొత్తం బాల్ ట్రిమ్ చేసేస్తాము అని అన్నారు. సరే అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళాము. అండ్ తీసుకెళ్లే ముందు నేను ఒకసారి అమ్మాయిలా రెడీ చేసుకున్నాను అర్జున్ని ఫొటోస్ తీసుకోవడానికి. అది కూడా ఇంకొక వీడియో పెడతాను నేను. ఇంకా షార్కీస్ వెళ్ళి ఇంకా అక్కడ సెట్ అయిపోయాం అనమాట. అర్జున్కి హెయిర్ కట్ అంటే ఏంటో ఇంకా అర్థం కావట్లేదు, అంతా చూస్తున్నాడు. లైక్ అక్కడ కార్లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ వాడికి ఇంకా ఏంటో అర్థం కావట్లేదు. బట్ నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను, హెయిర్ కట్ అవుతుంటే ఏడ్చేసాను. అండ్ వాడికి కొంచెంసేపు కూర్చోలేదు, అంటే బలవంతంగా కూర్చోపెట్టాము. ఇంకా టీవీ అక్కడ ఉంటే బ్లూ పెట్టేసి లాలీపాప్ ఇస్తే ఇంకా వాడు చక్కగా చేయించుకున్నాడు అన్నమాట హెయిర్ కట్. అసలుకైతే పిట్స్బర్గ్లోనే టెంపుల్ దగ్గరే ఒక బార్బర్ షాప్ ఉంటుందంట. స్పెషల్లీ ఇక్కడ టెంపుల్కి విజిట్ చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి చేయించుకుంటారంట, లైక్ పుట్టు వెంట్రుకలు తీపించడానికి. అక్కడ ఫుల్ షేవ్ చేస్తారంట బ్లేడ్ యూస్ చేసి. సో అక్కడ చేయించుకుంటే బెటర్. నాకు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలియక ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత చేయించుకుందాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. బట్ ఎవరికైనా పుట్టు వెంట్రుకలు తీపించుకోవడానికి పిట్స్బర్గ్ వెళ్తే కనుక ఆ బార్బర్ షాప్లో ట్రై చేయండి. ఇట్స్ బెటర్ టు గో దేర్. సో అలా మా అర్జున్ గుండు బాస్ అయిపోయాడు అనమాట. సో ఇంకా ఫస్ట్ హెయిర్ కట్ తర్వాత వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, ఫస్ట్ హెయిర్ కట్ అట్ షార్కీస్ అని చెప్పి. అండ్ ఆల్సో ఆ హెయిర్ అంతా కలెక్ట్ చేసుకున్నాను సో దట్ నేను తిరుపతికి తీసుకెళ్ళొచ్చు అని. ఇంకా గుండు అయిన తర్వాత అర్జున్ మాత్రం ఫుల్ యాక్టివ్ అయిపోయాడు, ఫుల్ హాయిగా ఉంది వాడికి, సమ్మర్ కదా. ఫైనల్లీ అలా మా అర్జున్ ఫస్ట్ హెయిర్ కట్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అర్జున్ని అమ్మాయిలా తయారు చేశానని చెప్పాను కదా, ఆ వీడియో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ and see you all in my next video. Toodles!